అబ్బాబ్బాబ్బా ఈ రోజు సింపుల్ గా దాబా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను లాస్ట్ వరకు. ఇప్పుడే వీడియో సేవ్ చేసి పెట్టుకో, మర్చిపోతావు మళ్ళా తర్వాత అన్నా నాకు దొరకలే అంటావు, లేదా ఫాలో కొట్టేసేయి. 100 days ఛాలెంజ్ డే 6. ఇప్పుడుగా పాన్ లో ఆయిల్ వేయి, ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ పెట్టి 2 సార్లు ఎర్రగా ఫ్రై చేయి. అప్పుడే తినకు. కర్రీ కోసం కూరగాయలు కట్ చేసుకో, ఆనియన్స్ సన్నగా కట్ చేయి. ఆ తర్వాత పచ్చిమిర్చి తీసుకొని మధ్యలో నరికి 2 ముక్కలు చేయి. కొత్తిమీర చిన్నగా కట్ చేయి. టమాటా తీసుకొని పెద్దగా 4 పీసులు కట్ చేసి మిక్సీ జార్లో పడేసి మంచిగా గ్రైండ్ చేయి. ఎగ్స్ ఫ్రై చేసుకున్న పాన్ లో ఓల్ గరం మసాలా వేగి ఆనియన్ వేసి పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు పేస్ట్ ఫ్రై అయ్యాగానే ఉప్పు కారము ధనియాల పొడి పసుపు గరం మసాలా వేసి ఫ్రై అయ్యాగానే పట్టి పెట్టుకున్న ప్యూరే కొద్దిగా వాటర్ దగ్గర పడంగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ పెట్టేసి పైకి అలా కొత్తిమీర జల్లినవనుకో మన దాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టు. మరి 1 minute లో ఇంత మంచి రెసిపీ నేర్పించిన మీకు ఫాలో కొట్టడానికి 1 second కూడా పట్టదు. కొట్టేసి ఫాలో. రైస్ తో లేదా చపాతీతో తింటే ఉంటది భయ్యా. ఒక్కసారి మీ ఇంట్లో తిన్నారనుకో మళ్ళీ ఏమని అడుగుతారు. మరి నచ్చితే ప్లీజ్ లైక్ ఫాలో సబ్స్క్రైబ్.